ఆనుకుందును నీ రొమ్మున. యేసయ్యా నా ప్రియుడా, ప్రేమించావు, జీవమిచ్చావు, ప్రేమించేదను నిన్నే ప్రభు, తలంపులన్నీ నీవేనయ్యా. స్తుతి పాడి ఆనందింతును, జీవించు కాలమెల్లా. ప్రేమించేదను నిన్నే ప్రభు, తలంపులన్నీ నీవేనయ్యా. స్తుతి పాడి ఆనందింతును, జీవించు కాలమెల్లా. స్తుతి పాడి ఆనందింతును, జీవించు కాలమెల్లా. స్తుతి పాడి ఆనందింతును, జీవించు కాలమెల్లా. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి సువార్తలో నుండి 6వ అధ్యాయము. మత్తయి సువార్తలో నుండి 6వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. యేసుక్రీస్తు పరలోక ప్రార్థన ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. పరలోక ప్రార్థన ఎందుకు పిలుస్తామంటే, పరలోకమందున మా తండ్రి అని స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని పరలోక ప్రార్థన చాలామంది పిలుస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఇది మనం ఎలాగ ప్రార్థన చేయాలి అనడానికి ఇది యాక్చువల్గా ఈ ప్రార్థన అనేటువంటిది మనకి మాదిరి. ఎలాంటి ప్రార్థన అయినా సరే ప్రార్థనలో ఉండవలసినటువంటి లక్షణాలు ఈ యొక్క పరలోక ప్రార్థనలో మనం చూస్తాం. ఇదంతా ఏంటంటే, ప్రార్థన ఏంటంటే ఒక అవుట్లైన్ లాగా యేసుక్రీస్తు ఇచ్చేశారు. అందులో గత వారం మనము కొన్ని విషయాలు చూసుకున్నాం. ఈ రోజున నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక అన్న మాట మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రార్థన గురించి నేర్పుతూ ప్రార్థనలో ఉండవలసినటువంటి మరొక లక్షణం ఏంటంటే, దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క చిత్తము గురించి యేసుక్రీస్తు ప్రార్థనలో మెన్షన్ చేస్తున్నారు. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక. మొదట్లో ఏమో యేసుక్రీస్తు ఏమో దేవుడు పరలోకపు తండ్రి అని పరిచయం చేశారు. పరలోకపు తండ్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు ఆల్రెడీ తెలుసు అనేటువంటిది మైండ్లో పెట్టుకొని మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి అని యేసుక్రీస్తు మొదలుపెట్టారు ప్రార్థన నేర్పించడం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని చిత్తం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, బైబిల్లో దేవుని యొక్క రాజ్యం అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన తన సైన్య సమూహముతో, దేవదూతల సమూహంతో ఆయన రావడం గురించి, రెండో రాకడ గురించి బైబిల్లో కొన్నిసార్లు ఉంటుంది. ఆయన రాజ్యం రావడము అంటే కొన్ని సందర్భంలో రెండో రాకడ గురించి బైబిల్ మాట్లాడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రార్థనకు సంబంధించిన సందర్భంలో చూసుకుంటే, నీ రాజ్యం వచ్చునుగాక అంటే యాక్చువల్గా ఆయన వచ్చేయడం గురించి యాక్చువల్గా అయితే కాదు. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఇంకా తర్వాత ప్రార్థనలో చాలా విషయాలు క్రీస్తు మనకు బోధించారు. మన అనుదిన ఆహారం గురించి, ఇంకా శోధనల గురించి, ఇలా చాలా విషయాలు బోధించారు, చాలా విషయాలు చెప్పారు, ప్రార్థనలు ఇవన్నీ ఉండాలని చెప్పారు. సో దాన్ని బట్టి చూసుకుని ఖచ్చితంగా ఇదేదో ఆయన రెండో రాకడ వెంటనే త్వరగా వచ్చేయాలని ప్రార్థన చేయమని చెప్పారని యాక్చువల్గా కాదు. కొన్ని సందర్భాలు ఏంటంటే, నీ రాజ్యం వచ్చును కాకంటే, రాజ్యం అంటే అర్థం ఏంటంటే భౌతికంగా ఆయన వచ్చేయడం గురించి కాదు. యాక్చువల్గా ఓ టైం వస్తే ఖచ్చితంగా ఆయన వస్తాడు,
దాని గురించి కూడా మనం ఎదురు చూడాలని కూడా బైబిల్ మనకి ఇండైరెక్ట్గా చెప్తుంది. కానీ స్పెసిఫిక్ ఇక్కడ ప్రార్థన సంబంధం చూసేసరికి ఆయన వచ్చేయాలని మనం ప్రార్థన చేయాలని కాదు, కానీ ఆయన రాజ్యం వచ్చునుగాక అంటే అర్థం ఏంటంటే ఆయన పరిపాలన ఈ భూమి మీద జరగాలి అని అర్థం. దేవుడు పరలోకంలో ఉన్నాడు, కానీ ఆయన రాజ్యం వచ్చునుగాక అంటే ఆయన రాజ్యంతో పాటు ఇక్కడికి వచ్చేయాలని కాదు, కానీ రాజ్యం వచ్చునుగాక అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క ఏలుబడి అనేటువంటిది ఈ భూమి మీదకి రావాలి. ఆయన యొక్క పరిపాలన ఈ భూమి మీద జరగాలి. ఈ భూమిని ఆయన పరలోకాన్ని పరిపాలిస్తున్నట్లుగానే భూమిని కూడా ఆయన పరిపాలించాలన్న ఉద్దేశంతో ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ప్రార్థన అందుకే చాలా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి. అది చూడ రెండు సంబంధం. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడుచున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. ప్రార్థనలో ఎలాంటి అంశం ఉండాలి? ఇప్పుడు చూడండి, క్రీస్తు ఈ ప్రార్థన గురించి పరలోక ప్రార్థన చెప్పారు చూస్తారా. మనం చేసే ప్రార్థనలో కనుక ఈ అంశాలు ఉంటే గ్యారంటీగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు గ్యారంటీగా దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థనలో కనుక ఈ లక్షణాలు కనుక కనబడితే ఖచ్చితంగా ఆ ప్రార్థన ఖచ్చితంగా పరలోకానికి చేరుతుంది. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు మీరు ఇలా ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత, అలా ఆయన బోధించిన తర్వాత, మనకు నేర్పించిన తర్వాత, మనం దాన్ని నేర్చుకొని చేసిన తర్వాత కూడా ఇంకో దేవుడు వింటాడో విండో, చేస్తాడో చేయడో అన్న డౌట్ యాక్చువల్ మనకి ఉండకూడదు. మనము ప్రార్థనలో ఖచ్చితంగా జవాబు రావాలని నిశ్చయిత ఇవ్వాలని యేసుక్రీస్తు ఇక్కడ ఇలా చేయండి అని చెప్పారు. ఇలా చేయండి అన్న మాట బేసిక్గా ఏం చెప్తుందంటే, నువ్వు ఇలా చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన పరలోకం చేరుతుంది, నీకు ప్రతిఫలము వస్తుంది. అంతే కదా నేర్పుతాం. ఇప్పుడు చాలా విషయాలు మనం నేర్పిస్తుంటే అర్థం ఏంటి? ఈవెన్ దేవుడైనా సరే నేర్పిస్తుంటే అర్థం ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు కనుక ఇలా చేయగలిగితే నీ ప్రార్థన వ్యర్థంగా పోదు అన్న ఉద్దేశంతో నేర్పిస్తున్నారు. ఎంత నేర్పించి మనకి ఆయన ఎంత బోధించి మనకి ఇంత జ్ఞానం ఇచ్చి నేర్పించిన తర్వాత కూడా ఇంకను మనం ఆయన చెప్పినట్టుగా చేసాము, కానీ దేవుని చెత్త జరుగుతుంది, దేవుని చెత్త కాదు జరగదు అనే డౌట్, కానీ లేదా జరుగుతుందో లేదో చూద్దాం అన్న డౌట్ యాక్చువల్ మనకి ఉండకూడదు. అందుకే బైబిల్ అనేటువంటిది ఒక రకంగా ఎలాంటిది అంటే రోడ్ మ్యాప్ లాంటిది, మ్యాప్ లాంటిది. అంటే ఎలాంటిదంటే మనం ఒక చోటుకి వెళ్ళాలనుకున్నప్పుడు మ్యాప్ని ఖచ్చితంగా ఫాలో అయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి చోటుకి చేరుతాం. అలాగే బైబిల్లో చాలా విషయాలు కూడా దేవుడు కొన్ని విషయాలు ఇలా చేయండి చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు ప్రార్థన అనేటువంటిది నిష్ఫలముగా మారకూడదంటే, నీ ప్రార్థనకు ప్రతిఫలం దొరకాలని గ్యారంటీ నువ్వు అనుకుంటే నువ్వు ఇలా చెయ్యు, గ్యారంటీగా నువ్వు అనుకున్నటువంటి చోటుకి నీ ప్రార్థన చేరుతుంది, నీకు రావాల్సిన జవాబు వస్తుంది. అందుకనే ప్రార్థన చేసుకుని బోధించారు. అలా బోధించి చెప్పిన మాట ఏంటంటే, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరబడుచును, భూమి మీద నెరవేరబడును గాక. ఇప్పుడు ఆయన రాకడ గురించి అయితే ఆ తర్వాత మళ్ళీ నీ చిత్తం జరగాలని ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళే కాదు. ఇంకా ప్రార్థన చాలా విషయాలు ఉన్నాయి. అదేం చెప్తుందంటే, భౌతికంగా ఏదో వచ్చేయాలి, రాజ్యంతో వచ్చేయాలి, ఆయన రాకడ జరిగిపోవాలని కాదు, ఆయన పరిపాలన జరగాలి, ఆయన చిత్తము పరలోకంలో జరుగుతున్నట్లుగా భూమి మీద కూడా జరగాలి. బేసిక్గా ప్రార్థనలో ఎలాంటి లక్షణం మనలో కనబడాలంటే, నువ్వు ఏ ప్రార్థనైనా చెయ్యి, అంటే ఏ అవసరత నిమిత్తమైనా సరే నువ్వు ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థనలో ఏముండాలని క్రీస్తు చెప్తున్నారంటే, నీ ప్రార్థనలో ఆయన డొమినియన్ ఇక్కడ ఎక్కువ జరగాలి. అంటే ఒక రకంగా చెప్పాలి, ఆయన పెత్తనం ఉంటాం చూసారా, అది ఎక్కువ జరగాలి. ఇక్కడ భూమి మీద ఎక్కువ ఎవరు అనుకుంది జరగాలి అంటే, దేవుడు అనుకుంది జరగాలి అనేటువంటిది మీ ప్రార్థనలో అది లక్షణము ఉండాలి. అంటే బేసిక్ అర్థం ప్రార్థన అనేటువంటిది నువ్వు అనుకున్నది సాధించుకోవడానికి ప్రార్థన చేయడం కాదు, దేవుడు అనుకున్నది జరగడానికి, దేవుడు అనుకున్నది నువ్వు ప్రార్థన ద్వారా సాధించటానికి నువ్వు ప్రార్థన చేస్తావు. బేసిక్ ప్రార్థనకి లక్షణం అది. చాలా సందర్భం ప్రార్థన మనం అనుకుంటాం అంటే, మనం అనుకుంది నాకేదో అనిపించింది, నాకేదో కొన్ని కావాలని నాకు అనిపించింది కాబట్టి నేను ప్రార్థన చేసేసి అది నాకు ఏదో రకంగా నాకు వచ్చేయాలని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ బైబిల్ అందుకే చూడండి, బైబిల్ని కరెక్ట్గా మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఒక చోట అయితే స్వయంగా యాకోబు మాట ఏమంటాడంటే, మీరు ఒకరు అడిగినా సరే మీ భోగేచ్ఛల నిమిత్తము మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు ఏం దొరకట్లేదు అన్నాడు. కొంతమంది అడుగుతున్నారంట దేవుణ్ణి, కానీ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళ భోగేచ్ఛల నిమిత్తం, అంటే వాళ్ళకంటూ కొన్ని కావాలనిపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఎవరికో ఏదో సంపాదించి ఏదో కొనుక్కున్నారు, వెంటనే మనకు కూడా నాకు కూడా ఉంటే బాగున్నాను కాబట్టి ఏంటి చర్చలు ఏం చెప్పారు, ప్రార్థన చేసి అడిగితే దేవుడు ఇస్తాను కాబట్టి ఇప్పుడు నేను కూడా దేవుడిని అడిగేస్తాను, దేవుడు నాకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసావు, కానీ నిన్ను ప్రార్థన చేయడానికి ప్రేరేపించిన కార్యం ఏంటంటే, దేవుడిని మనసులో పెట్టాడన్న థాట్ కాదు, ఎవరికేదో ఉంది అది వాళ్ళకి ఎలాగో మొత్తానికి అది వాళ్ళకి దొరికింది. ఇప్పుడు వెంటనే నీకు కూడా అనిపిస్తుంది అంటే, నీకున్నటువంటి స్వకీయ దురాశను బట్టి నీకు కూడా అనిపించింది ఏమని, నాకు కూడా అది ఉండాలి కాబట్టి నేను ఖచ్చితంగా నేను దేవుణ్ణి అడుగుతాను. అప్పుడు అక్కడ యాకోబు ఏమన్నాడంటే, నువ్వు అడిగినా సరే
అక్కడ ఏంటంటే అక్కడ దేవుని చిత్తం జరగాలని, ఆయన అనుకుంది ఇక్కడ భూమి మీద జరగాలని, ఆయన అనుకుంది లైఫ్లో జరగాలన్న ఆశ కాదు నీకు. నువ్వు అనుకుంది జరిగించుకోవడానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. బేసిక్గా మన ప్రార్థనలో అలాంటి లక్షణం ఉంటే కనుక నీ ప్రార్థన ప్రతిఫలం దొరుకుతున్న గ్యారంటీ ఏమీ లేదు. అంటే మన అవసరం మొత్తం ప్రార్థన చేయకూడదా అంటే, ఖచ్చితంగా మనదిన ఆహారం నేడు మాకు దయచేయని యేసుక్రీస్తు బోధించారు. అది కూడా మనం అడగచ్చు, దాన్ని కూడా ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రార్థనలో నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి కార్యం ఏంటో కూడా కొన్నిసార్లు మనం ఆలోచించుకోవాలి. నువ్వు కొన్ని అడుగుతున్నావు అంటే నువ్వు కొన్ని ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? కొంతమంది అడిగారు, కొంతమంది పొందుకున్నారు. కానీ ఇప్పుడు నువ్వు అడుగుతున్నప్పుడు నువ్వు అడగటానికి నిన్ను ప్రేరేపించిన కార్యం ఏంటి? నువ్వు ఎందుకు ఇలాగున ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ఇది కావాలని ప్రార్థన చేస్తున్నావు కూడా కొన్నిసార్లు మనం ఏదైతే దేవుని అడుగుతున్నామో అది ఎందుకు అడుగుతూ ఉన్నామో కూడా కొన్నిసార్లు ఆలోచించుకోవాలి. అది నిజంగా బహుశా ఎప్పుడో దేవుడు మనతో మాట్లాడి అబ్రహాము కొన్ని విషయాలు చెప్పి నేను గొప్ప సంతానంగా నేను చేస్తానని దేవుడు ఆశ పెట్టాడు కాబట్టి అబ్రహాం అప్పటి నుంచి విశ్వాసం ఉంచాడు, ప్రార్థన చేశాడు, దేవుని అడిగాడు, దేవుడు ఇచ్చాడు. అలాగే వాక్యాన్ని బట్టి నీకేమైనా కలుగుతుందా? లేదా సడన్గా ఇప్పుడు ఎవరికో ఏదో ఉంది కాబట్టి ఇప్పుడు మనకు కూడా అలా ఉండాలని, లేదా అందరికంటే మనం కూడా గొప్పగా కనబడాలనేటువంటి ఒక ఆలోచనతో మనం ప్రార్థన చేసుకొని ఆశపడుతున్నామో కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నీ ప్రార్థన ఎప్పుడు గ్యారంటీగా పరలోకం చేరుతుంది, ఎప్పుడు జవాబు దొరుకుతుందంటే అక్కడ ఏంటంటే నువ్వు అనుకుంది నీ చిత్తమును ప్రార్థన ద్వారా నువ్వు చేయించుకున్నాను కాదు, దేవుని చిత్తము పరలోకంలో జరుగుతున్నట్టు భూమి మీద కూడా జరగాలి అంటే దేవుని చిత్తము జరగాలన్న ఆశ నీకు ఉండాలి. నీ ప్రార్థనలో నువ్వేవడినా సరే నువ్వు ఆశపడ్డావు కాబట్టి ఇది జరగాలని అనిపించడం కాదు, అది దేవుని చిత్తమని నీకు అనిపించాలి. నువ్వు ప్రార్థన చేయాలి, దాన్ని బట్టి నువ్వు కొన్ని కార్యాలు పొందుకుంటావు. బేసిక్గా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకని చూడండి, ఇక్కడ దేవుని రాజ్యం వచ్చిన అంటే అర్థం ఏంటంటే దేవుడు లిటరల్గా ఇక్కడ ఉంటే కనుక దేవుడు ఎలాగైతే ప్రతి దాన్ని ఆయన కంట్రోల్ చేస్తాడో అలాగ ప్రతిదీ కూడా భూమి మీద కూడా ప్రతిదీ ఆయన కంట్రోల్లోకి రావాలని మీరు ప్రార్థించండి అని క్రీస్తు మనకు బోధిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే చూడండి, ఈ భూమి మీద చాలా చోట్ల చాలా సందర్భంలో దేవుని చిత్తము జరగట్లేదు. కొన్ని చోట్ల దేవుడు అనుకుంది జరగట్లేదు, మనుషులు అనుకుంది జరుగుతుంది. అందుకనే క్రీస్తు కూడా ఏం చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే నేను అనుకుంది పరలోకంలో దేవుడు ఏమనుకుంటున్నాడో అది జరగాలని ప్రార్థన చేయండి, ఆయన చేతన కార్యాలు జరుగులాగా మీరు ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే లోకంలో కొన్ని సందర్భాల్లో చూడండి, మన దేశమే కానీ జనరల్ ప్రపంచ దేశాలు చూసుకున్నా సరే కొన్నిసార్లు స్వార్థపూరిత నాయకులు ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంది జరిగించుకుంటారు. అంటే వాళ్ళు స్వార్థంతో చేస్తారు, దేశం ఎంత నష్టపోయినా పర్లేదు కానీ వాళ్ళకి లాభం ఉంటే చాలు అనుకునేటువంటి స్వార్థంతో పరిపాలించే నాయకులు ఉంటారు. అప్పుడు క్రిస్టియన్స్కి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రాంతంలో కూడా, మీ దేశంలో లేదా ఈ భూమి మీద ఈ ప్రపంచంలో కూడా నా చిత్తం జరగాలి, నేను అనుకుంది జరగాలని మీరు ప్రార్థన చేయండి. అంటే బేసిక్గా క్రిస్టియన్ యొక్క ఆలోచన బేసిక్ ఎలా ఉండాలంటే ఇక్కడ నేను అనుకుంది జరగడం కాదు, అది ఎవరు అనుకుంది జరగాలని కాదు, దేవుడు అనుకుంది జరగాలన్న ఆశ బేసిక్గా మా ప్రతి విశ్వాసాలు ఉండాలి. ఆ ఆశ నిన్ను ప్రేరేపించాలి. దేవుడు అనుకుంది భూమి మీద జరగాలి అన్న ఆశ నీకు ఉంటుంది, ఆ ఆశను బట్టి నువ్వు ప్రార్థన స్టార్ట్ చేస్తావు. అందుకని యేసుక్రీస్తు అన్నారు చూసారా, యేసుక్రీస్తు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచుంటే మీకు ఏది ఇష్టమది మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఇక్కడ చూడండి, అక్కడ స్వయంగా మళ్ళీ క్రీస్తు అన్నారు మీకేది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నారు. ఇక్కడేమో మీ చిత్తం కాదు ఆయన చిత్తం జరగాలని ప్రార్థించండి అన్నారు. అక్కడ యేసుక్రీస్తు ఏమో మీరు ఇష్టమైంది అది మీరు అడగండి, దేవుడు ఇష్టం అన్నారు. రెండు వాక్యాలు విరుద్ధమేం కాదు. బేసిక్గా అక్కడ మీనింగ్ ఏంటంటే నా యందు మీరు మీ యందు నా మాటలు నిల్చుంటే మీకేది ఇష్టం అడగండి. ఈ రెండు జరగాలి. ఏది నువ్వు దేవునిలో ఉంటూ దేవుని యొక్క మాటలు నీలో ఉంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నువ్వేదన్నాడు నేను నీకు ఇస్తా అంటున్నాడు. అంటే బేసిక్గా రెండు జరిగితే మొదటి రెండు ఏంటి, నువ్వు దేవునిలో ఉండి దేవుని యొక్క వాక్యమును కనుక నీలో ఉంటే నువ్వెంత మారిపోతావు అంటే నీకంటూ పర్సనల్ నీకంటూ నాకు ఇది ఉంటే బాగుంది, నాకు అది ఉంటే బాగుంది ఆశ బేసిక్గా నీకు ఉండదు. నువ్వేం తీర్చుకోవాలా, నీవేం సంపాదించుకోవాలా ఆశ కంటే ఎక్కువగా దేవుడు ఏమనుకున్నాడు అది జరిగితే బాగున్న ఆశ నీకు ఎక్కువ యాక్చువల్గా మారుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఆయన ఆశ మనకు ఆశగా మారిపోద్ది. మనం కనుక నిజంగా దేవునిలో ఉంటూ దేవుని యొక్క వాక్యం నిజంగా మనలో ఉంటే అక్కడ నువ్వు అనుకుంది జరగడం కోసం నువ్వు ఆలోచించు. బేసిక్గా అది ఎక్కడైనా సరే, నీ ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అక్కడ నువ్వు వాక్యం కనుక నిజంగా కంటిన్యూగా నీలో ఉంటే ఆటోమేటిక్గానే వాక్యం నేను ఎంతగా మార్చేస్తుందంటే అక్కడ బేసిక్గా నీ కోసం తక్కువ ఆలోచిస్తావు, దేవుని కోసం ఎక్కువ ఆలోచన చేస్తావు. అక్కడ నువ్వు అనుకుంది జరగాలనేటువంటి ఆలోచన కాదు, అక్కడ దేవుడు అనుకుంది జరిగితే బాగున్న ఆశ ఎక్కువగా మనకి మారుతుంది. అందుకని అక్కడ యేసుక్రీస్తు అన్నారు నా యందు మీరు మీ యందు నా మాటలు నిల్చుంటే మీకైతే ఇష్టం అడగండి. చాలామంది అర్థం కాదు కాబట్టి ఏమనుకుంటారంటే దేవుడు అంటాడు నీకు ఏదో ఇష్టం అడుగు ఇచ్చేస్తా అన్నాడు, నేను ఎదుడైనా దేవుడు ఇచ్చేస్తాడా
అంటే యేసుక్రీస్తు అన్నారు, మీరు ఏదైనా దేవుడు ఇస్తా అన్నారు. కానీ అడిగేవారు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి అంటే దేవునిలో ఉండి దేవుని యొక్క వాక్యం వారిలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం కనుక మన హృదయంలో ఉంటే నీ నీ మైండ్ ఎంతగా, నీ ఆలోచన ఎంత ఉన్నతంగా మారిపోతాయి అంటే నువ్వు ఆటోమేటిక్గా నీ కోసం తక్కువ, నువ్వు దైవ సంబంధమైన కార్యాల కోసం ఎక్కువ ఆలోచన చేస్తావు. నీ ప్రయోజనాల కోసం తక్కువ, దేవుని యొక్క ప్రయోజనాల కోసం నువ్వు ఎక్కువ ఆలోచన, దేవుని యొక్క రాజ్యం గురించి ఎక్కువ ఆలోచన చేస్తావు. ఇప్పుడు చూడు, మన ప్రార్థనలో ఆ లక్షణం ఉండాలంట. నువ్వు ఏదన్నా అడుగు. ఇప్పుడు బేసిక్గా ఈవెన్ స్వస్థత అంటే పర్సనల్ మనకి. ఇప్పుడు స్వస్థత కోసం నేను ప్రార్థన చేసుకుంటే అది నా స్వార్థం అయిపోతుందా అంటే, నేను స్వస్థ కోసం ప్రార్థన చేస్తున్నా స్వార్థం అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థ అన్నాడు, ఆయన తన వాక్కుని పంపించి వారిని బాగు చేశాడు. కాబట్టి నేను స్వస్థత పొందుకోవడం అంటే నా స్వార్థం అవ్వదు. కానీ నేను స్వస్థత ఎందుకు పొందుకోవాలనుకున్నటువంటిది డిసైడ్ చేస్తుంది. నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా లేదంటే దేవుని చిత్తం జరగాలని ఆలోచిస్తానటువంటిది. ఎందుకంటే నేను రోగంతో ఉన్నప్పుడు నేను కొన్ని కార్యాలు చేయలేను. రోగం ఉంటే బహుశా నేను దేవుని స్తుతించలేను. రోగంతో ఉంటే నేను చర్చికి వెళ్ళలేను. బహుశా నేను అనుకుంటే రోగంతో ఉంటే బహుశా నేను వాక్యం చెప్పలేను. కాబట్టి అప్పుడు నేను స్వస్థ కోసం ఆలోచన చేస్తాను. ఎందుకని అక్కడేదో నేనే సరదాగా నేను హ్యాపీగా ఉండి నేను లైఫ్ ఎంజాయ్ చేయడం గురించి కాదు. అక్కడ నేను గనక ఆరోగ్యంగా ఉంటే నేను దేవుని పని కొంచెం చేయడానికి బాగుంటుంది. కాబట్టి స్వస్థత కోసం ఆశపడడం తప్పేమీ లేదు. అలా ఉండాలి ప్రతిదీ కూడా. నువ్వు కొన్ని కార్యాలు నువ్వు ఆశపడడం మంచిదే. ఇప్పుడు ఆర్థికంగా కూడా మనం బలపడాలనుకోవడం, అప్పులను విడుదల పొందాలనుకోవడం కూడా స్వార్థం కాదు అది. కానీ నువ్వు ఎందుకు అందులోంచి బయట ఎందుకు అనుకుంటున్నావు, అది ఇంపార్టెంట్. అక్కడ పర్పస్ ఏంటి? అందరూ బయటకు వచ్చేస్తే నువ్వు కూడా సొసైటీలో నీకు గౌరవం ఎక్కువ పెరిగిపోద్దనా, లేదా నువ్వు కూడా బాగా డబ్బు సంపాదించుకుంటే నీకు కూడా గౌరవం పెరుగుతా అనుకుంటున్నావా? ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా తప్పుడు రకమైనటువంటి ఉద్దేశాలు. నువ్వు అలాగ ఆలోచించి నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, ఇంక నువ్వు స్వార్థంతో నువ్వు ఆలోచించావు. వాక్యం నువ్వు ఉంది కాబట్టి నువ్వు బేస్ అయ్యావు. కానీ బేస్గా అది నువ్వు వాక్యం నీలో ఉండడాన్ని బట్టి వచ్చిన ప్రేరేపణ కాదు, వేరే వేరే శరీర సంబంధమైనటువంటి కారణాలను బట్టి వచ్చినటువంటి ప్రేరేపణ. ఇప్పుడు అలా గనక ప్రార్థన చేస్తే, ఆ ఆలోచన మనసులో నిజంగా ఉండి నువ్వు కనుక ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పరలోకం చేరుతుందన్న గ్యారంటీ అయితే ఉండదు. బేసిక్గా ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను అనారోగ్యం ఉన్నాను అనుకోండి, నేను స్వస్థత పొందుకుని నేను చర్చికి వెళ్తానన్న ఆలోచన రావాలి. తీరా స్వస్థత పొందుకుందా నేను నిజంగా నేను చర్చికి వెళ్ళడం గురించి, దేవుని స్తుతించడం గురించి, దేవుని ఆరాధించడం గురించి, దేవుని పని చెడు గురించి ఆలోచించాలి. అంతేగాని స్వస్థత రానంత వరకు వస్తే నేను చర్చికి వెళ్తాను అనుకోని తీరా స్వస్థ వచ్చిన తర్వాత కనుక మళ్ళీ మనం వేరే వేరే పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ బిజీ అయిపోయాం అనుకోండి, అర్థం ఏంటంటే బేసిక్ స్వస్థత కోసం అడిగేవి కానీ నువ్వు ఉద్దేశాలు మాత్రం నీ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అది వాక్యానుసారమైన ప్రార్థన బేసిక్గా అది కాదు. ఇప్పుడు మన చిత్తాన్ని పక్కన పెట్టేసి దేవుని చిత్తం కోసం మనం ప్రార్థన చేస్తున్నామంటే అందులో పెద్దగా మనకు బెనిఫిట్ ఏముండదా? ఇప్పుడు చాలామంది అనుకుంటారంటే నా ఇష్టం కాదంటే దేవుని ఇష్టం అంటే, చాలామంది చెప్తున్నట్టు దేవుని చిత్తం అన్న పదాన్ని ఎంత మిస్యూజ్ చేస్తామంటే మనం, అంటే ఎలా పడితే అలా ఎంత స్వార్థంగా వాడతామంటే మనం అనుకుంటాం. అసలు యాక్చువల్గా నీ చిత్తము అన్న మాట, దేవుని చిత్తం అన్న మాట చాలా బలమైన మాట, చాలా లోతైన మాట, చాలా అర్థంతో ఉన్నటువంటి మాట అది. ఇప్పుడు చాలామంది నాదేముందండి దేవుని చిత్తం అండి అన్నామంటే బేసిక్ అర్థం ఏంటంటే మన మీద పెద్ద త్యాగం చేసేసి నువ్వు దేవుని కోసం నీది పక్కన పెట్టేసావు, ఏదో దేవుని నువ్వు చేసేస్తున్న ఫీలింగ్ మనం ఇస్తున్నావు. చాలామంది అలా ఇస్తారు. కానీ చెప్తున్నాను చూడండి, నీ చిత్తం కంటే దేవుని చిత్తం చాలా ఉన్నతంగా ఉంటుంది. నా చిత్తం కాదు నీ చిత్తం అన్నప్పుడు బేసిక్ అర్థం ఏంటంటే, నా చిత్త ప్రకారం చేసుకుంటే నేను మేలు పొందేది కొంచెం అవుతుంది. కానీ చాలామందికి ఉన్న ఆలోచన ఏంటంటే నా చిత్తం పక్కన పెడేస్తుంటే అర్థం ఏంటంటే, నాకున్న కనీస అవసరాలు తీర్చుకుని నేను పక్కన పెట్టేస్తాను, నేను చాలా నష్టపోయాను, చాలా వదిలేసుకున్నాను, నేను దేవుని చిత్తం చేస్తున్నాను అనుకుంటాం. ఒకసారి ఆలోచించండి, నిజంగా నీ లైఫ్లో ఏది నీకు ఎక్కువ మేలు చేస్తుంది, ఏది ఆశ్చర్యకరంగా ఉంటుంది? నీ చిత్తమా దేవుని చిత్తమా? చాలామంది అనుకుంటే దేవుని చిత్తం చేయడమే చాలా కష్టం, అందులో మనం చాలా నష్టపోతాం అనుకుంటా. తాత్కాలికంగా నువ్వు కొన్ని నష్టపోతావు, కానీ యాక్చువల్ చెప్పుకుంటే నీకు చాలా బెనిఫిట్స్ దేవుని చిత్తంలోనే ఉంటాయి. ఎందుకంటే దేవుని చిత్తం కంటే గొప్ప ఉద్దేశాలు ప్రపంచంలో ఏ మనిషికి ఉండదు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదునని దేవుడు చెప్పాడు. అవి రాబో కాలం మందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా, అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. సరే, అవి సమాధానకరమైన ఉద్దేశంలే అని అర్థం. అంటే బేసిక్గా మనం దేవుని చిత్తం అంటున్నామంటే, ఎందుకు దేవుని చిత్తం అంటున్నామంటే, నా ఉద్దేశాల కంటే నా ఆలోచనల కంటే దేవుని యొక్క ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, ప్రభువా నాది పక్కన పెట్టేస్తాను, నీది నేను జరగాలని ఆశపడుతున్నాను అంటున్నాం. మనం అనుకుంటామంటే నా చిత్తం గురించి నేను ప్రార్థన చేస్తే నాకు చాలా వస్తుంది, కానీ నేను నా చిత్తం నేను పక్కన పెట్టి దేవుని చిత్తం చేస్తాను అనుకుంటున్నాం. కానీ చెప్తున్నాను, నీ చిత్తం గురించి చేస్తే నీకు తక్కువ సంపాదించుకుంటే తక్కువ మేలు జరుగుతుంది. కానీ నువ్వు దేవుని చిత్తం గురించి నువ్వు ప్రార్థన చేయి, ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. అందుకని మనము దేవుని చిత్తం గురించి అలాగ ఆలోచించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించునన్నది అని యోహాను చెప్తున్నాడు తన పత్రికలో.
అంటే అర్థం ఏంటంటే చూడండి, ధైర్యం ఏంటి, ఆయన చిత్తాన్ని బట్టి నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు అది నువ్వు ఆలకిస్తాడో నీకు ఇస్తాడో నిశ్చయత నీకు ఉంటుంది. అందుకే చూడండి, దేవుని చిత్తం అన్నప్పుడు అందుకని అది చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను. దేవుని చిత్తం జరగాలన్న ప్రార్థన ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం అనుకున్నాం అనుకోండి, బస్ మనకంటూ కొన్ని సొంత ఆలోచనలు ఉంటాయి, కొన్ని ప్లాన్స్ ఉంటాయి, అవి కొంతవరకు మంచిది అవ్వచ్చేమో. కానీ కనుక నిజంగా మనకంటే కనుక దేవుడు కనుక నీ ఇష్టం నువ్వు పక్కన పెట్టి నువ్వు దేవుని చిత్తాన్ని కనుక జరిగితే బాగుండు ఆశపడితే నువ్వు అనుకున్న దానికంటే ఉన్నతంగా కార్యాలు జరుగుతాయి. బైబిల్ మీరు ఎక్కడైనా సరే చూడండి, మనుషులు అనుకున్న దానికంటే దేవుడు అనుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు కానీ ఆ దేశం యొక్క స్థితి కానీ చాలా బెటర్గా మారింది. చాలా మనుషులు చాలా అల్పంగా కొంచెం మాత్రమే ఆలోచించేవాళ్ళు, కానీ దేవుడు చాలా లోతుగా చాలా ఉన్నతంగా ఆలోచించాడు. ఎగ్జాంపుల్ అబ్రహాంని తీసుకుందాం. అబ్రహాము జస్ట్ చాలా లిమిటెడ్గా చాలా తక్కువగా ఆలోచించాడు, కానీ దేవుడేమో అబ్రహాము సంతానం పిల్లల గురించి అబ్రహాం గురించి దేవుడు ఆలోచన చేశాడు. కానీ అబ్రహాంకి అసలు ఆలోచనే లేదు, కానీ దేవుడికి అంత ఆలోచన ఉంది. ఒకసారి ఆలోచన నిజంగా అలా చూసుకుంటే మనకు ఆలోచనల కంటే దేవుని యొక్క ఆలోచనలు చాలా చాలా ఉన్నతంగా ఉంటాయి. అప్పుడు బేసిక్గా ఏం చేయాలి అప్పుడు? అందుకే నీ ప్రార్థన ఏమై ఉండాలి అంటే, ప్రభు నీ రాజ్యం అంటే బేసిక్గా నువ్వు అనుకుంది ఇక్కడ జరగాలి, భూమి మీద జరగాలి, నా లైఫ్లో జరగాలి, ఎక్కడైనా సరే నీ చిత్తం నువ్వు అనుకుంది జరగాలి. నీ చిత్తం పరలోకంలో నెరవేరబడుచున్నట్లు. పరలోకంలో దేవుని చిత్తానికి ఆటంకమే లేదు. పరలోకంలో దేవుడు అనుకుంది తప్ప వేరే వాళ్ళు ఎవరు అనుకుంది జరగదు. కానీ భూమి మీదే దేవుడు అనుకున్నంత మాత్రాన కార్యాలు జరగవు. అందుకనే ప్రార్థన చేయండి అన్నారు. ఆటోమేటిక్గా జరిగిపోద్ది అనుకుంటే అసలు ప్రార్థన చేయమని వేసుకు చెప్పేవాళ్ళు కాదు. పరలోకంలో జరగాలని మీరు ప్రార్థించండి అనలేదు, ఇక్కడ జరగాలని ప్రార్థించని చెప్తున్నప్పుడు ఇక్కడ ఎలా జరగాలని ప్రార్థన చేయాలంటే, ఎలాగైతే పరలోకంలో జరిగిపోతుందో దేవుని చిత్తం అలాగే భూమి మీద కూడా జరగాలి అని మీరు ప్రార్థన చేయండి. పరలోకం దేవుని చిత్తానికి ఆటంకం లేదు, కానీ భూమి మీదే దేవుని చిత్తానికి ఆటంకం ఉంటుంది. కాబట్టి పరలోకంలో జరుగుతున్నట్లు భూమి మీద కూడా అంత విస్తారంగా అంత లోతుగా జరగాలని మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు అందుకని చూడండి, దేవుని చిత్తం అటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భంలో దేవుని చిత్తం మనం చాలా మాడతాం. కొన్ని కార్యాలు జరగలేదు అనుకోండి, ఏమో దేవుని చిత్తం ఏంటోనండి చూద్దాం అంటాం మనం చాలా సందర్భాల్లో. కానీ చాలా సందర్భాలు మన పదాలు వాడుతున్నప్పుడు మీనింగ్ ఏంటో కూడా మనకి చాలా సందర్భాలు తెలీదు. ఏమో దేవుని చిత్తం కోసం చూస్తానని అంటారు చాలామంది. ఏదైనా ఒక కార్యాల గురించి మెయిన్ ఏంటంటే పెళ్ళిళ్ళు లాంటివి, లేదా ఇంక వేరే ఉద్యోగాల గురించి వేరే కార్యాల గురించి ఆలోచించి జస్ట్ బేసిక్ మనం ఏం చెప్తాం అంటే దేవుని చిత్తం అండి అంటాం మనం. అంటే దేవుని చిత్తం నువ్వు అన్నావు, మాట్లాడతాం కరెక్టే, కానీ నిజంగా నువ్వు దేవుని చిత్తం కోసం నిజంగా సీరియస్గా ఆలోచిస్తున్నావా? దేవుని చిత్తం నువ్వు నిజంగా వెతుకుతున్నావా? దేవుని యొక్క ఆలోచన ప్రకారం నీ ఆలోచనలు యాక్చువల్గా ఉన్నాయా? ఆ ప్రకారం నువ్వు ఆలోచిస్తున్నావా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం చాలా పెద్దగా ఏం ఆలోచించాం, అంత మన ఆలోచన ఉంటుంది, కానీ జరగకపోతే ఉంటాం దేవుని చిత్తం ఏదైతే అదండి దేవుని చిత్తం కోసం చూస్తున్నా అంటాం. నిజంగా దేవుని చిత్తం కోసం చూస్తే నువ్వు చాలా లోతుగా నువ్వు ఆలోచన యాక్చువల్గా చేయాల్సి ఉంటుంది. నువ్వు ఆలోచించకుండా దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నానంటే దేవుడు ఏం చెప్తే ఇది బయలుపరుస్తుందంటే, నువ్వు ఎదురు చూడకపోతే దేవుడు బయలుపరిచినా నీకు చూచే నేత్రాలు గ్రహించే మనసు నీకు ఉండదు. అప్పుడు దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తామని చెప్పేవాళ్ళు ఆత్మీయంగా చాలా చాలా ఆలోచించాలి, మైండ్ని చాలా కంట్రోల్గా పెట్టుకోవాలి. ఆత్మీయంగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటేనే కొన్ని విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నప్పుడు నువ్వు చిన్న చిన్న విషయాల్లో దేవుని చిత్తం చేయకుండా పెద్ద పెద్ద విషయాలు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే అవదు. ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ మొమెంట్లో ఇక్కడ నువ్వు దేవుని చిత్తం చేయకుండా నెక్స్ట్ ఇయర్కి నా పిల్లల లైఫ్లో దేవుని చిత్తం ఏంటో, నెక్స్ట్ ఇయర్కి నా లైఫ్లో దేవుని చిత్తం ఏంటో నేను తెలుసుకోవాలనుకున్నాండి అంటే నీకు అది కాదు. ఈరోజు నీకు దేవుడు టైం ఇచ్చినప్పుడు ఇప్పటికిప్పుడు నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావా? చేసేంత రెడీనెస్ నీకు ఉందా? అంత సిద్ధపాటు నీకు ఉందా? చిన్న చిన్న విషయాలు నువ్వు అడుగు వేసుకుంటూ దేవుని చిత్తంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే రేపు పెద్దవి వచ్చినప్పుడు కూడా నువ్వు ఎట్టడుగు వేయాలో కూడా నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. నువ్వు చిన్న చిన్న విషయాల్లో నువ్వు దేవుని చిత్తం చేయకుండా. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు నార్మల్గా దేవుని చిత్తం అంటే ఇప్పుడు ఏంటి అంటే, సపోజ్ సండే వచ్చింది అనుకోండి, సండే ఖచ్చితంగా దేవుని చిత్తం ఏంటంటే ప్రతి వాడు కూడా చర్చిలో ఉండాలి, అది దేవుని యొక్క చిత్తం. కానీ మనం అది చేయకుండా మనం ఇంక వేరే పెద్ద పెద్ద విషయాలకు వచ్చేసరి నా పిల్లల యొక్క జాబులు, నా పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, లేదంటే నా ఫ్యూచర్ గురించి నేను దేవుని చిత్తంగా వెయిట్ చేస్తానండి అన్నామంటే నువ్వు ఇప్పటికిప్పుడు దేవుడిచ్చినటువంటి దేవుని చిత్తం నువ్వు తెలుసుకోకుండా నువ్వు దాన్ని చేయకుండా ఉంటూ తర్వాత ఎప్పటికో జరిగేటువంటి పెద్ద కార్యం దేవుని చిత్తం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటే అది అలా నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే దేవుని చిత్తం అటువంటిది నువ్వు ఒక్కసారి సడన్గా నువ్వు నీ మీదకి అలా వచ్చేసి నీకు తెలిసిపోదు. నువ్వు చిన్న చిన్న కార్యాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే రేపు పెద్దవి వచ్చినప్పుడు నీకు దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. దేవుని చిత్తం అటువంటిది అది ఎంత గొప్పదంటే, అది ఎంత లోతైనటువంటి ఒక ఆత్మస్థితి అంటే, దేవుని చిత్తం అంటే అర్థం ఏంటంటే, నేను బేసిక్గా నా మైండ్లో ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, నేను మైండ్లో పెద్దగా నాకు ఇలా ఉండాలి, నాకు ఇలా కావాలని నేను అనుకోవట్లేదు, నా మైండ్ జీరోగా పెట్టుకొని ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్నాను అన్నది దేవుని చిత్తం. తెలుసా? దేవుని చిత్తం అంటే అది అంటే బేసిక్గా నా మైండ్లో నేను ఏం పెట్టుకోకూడదు,
నేనేమి పెట్టుకోకుండా నేను దేవుని చిత్తమని ఎదురు చూస్తేనే దేవుని చిత్తం జరుగుతుంది. నా మైండ్ ఆల్రెడీ నేను కొని పెట్టేసుకొని ఆ పరిధిలో ఆలోచిస్తూ నేను దేవుని చిత్తం అన్నానంటే ఖచ్చితంగా నువ్వు దేవుని తక్కువ అవకాశం ఇచ్చి ప్రభువా నువ్వేంటో నాకు చెప్పంటున్నావు. అలాగనా? కాదు. బేస్ ఎలా ఉంటుంటే ప్రభువా నువ్వు చెప్తూ ఉంటే నాకు చెప్పు, కానీ నువ్వు 7 to 8 మధ్యలోనే ఈ టైంలో నువ్వు కాల్ చేయాలి, అప్పుడే నేను ఆన్సర్ చేస్తాను. నువ్వు చెప్తే అప్పుడే నేను వింటాను, తర్వాత నేను విన్ను. దేవుడు అలాగున్నా నీతో అలా మాట్లాడి నీకు అలా విషయాలు చెప్పడు. నువ్వు నిజంగా దేవుని స్వరం వినాలనుకుంటే ప్రభు నువ్వు ఎప్పుడైనా సరే మాట్లాడి నేను రెడీగా ఉన్నాను, నీ సేవకుడు రెడీగా ఉన్నాడు వినడానికి, నువ్వు మాట్లాడు నేను వింటాను అంటే ఎప్పటికప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడు నువ్వు వింటావు. అంతేగా నువ్వు దేవుని స్వరం నాకు వినాలని ఉందండి, దేవుని చిత్తం తెలుసుకోవాలి ఉంది, కానీ నేను బిజీగా నేను టీవీ చూస్తాను, నేను వేరే పనులు చేస్తాను, నేను సెల్ ఫోన్ చూస్తాను, బయట ఇంకేదో చేస్తాను, నేను బిజీగా ఉంటాను, అయినా సరే దేవుడు అంటే నాకుతో మాట్లాడాలి. అలాగనా? దేవుడు అలాగ పనిచేయడు. దేవుడు అలాగనా పనిచేయడు. దేవుని చిత్తం తెలుసుకున్నటువంటిది చాలా సీరియస్ అయినటువంటి విషయం, చాలా లోతైన విషయం. అంటే బేసిక్గా నువ్వు నెక్స్ట్ ఏంటి అనేటువంటిది నీకు మైండ్లో బేసిక్ ఏం పెట్టుకోండి అలా ఎదురు చూస్తే దేవుని చిత్తం. మనం చాలా దేవుని చిత్తం ఉంటాం, కానీ చాలా ప్రతిదీ మన కంట్రోల్లో పెట్టుకుంటాం, కానీ ఇంకా దేవుని చిత్తం అంటే చూస్తాను అంటాం. దేవుని చిత్తం అంటే అర్థం ఏంటంటే నీ కంట్రోల్ నువ్వు ఏది పెట్టుకోకపోతే దేవుని చిత్తం. అన్ని కొన్ని మన కంట్రోల్లో పెట్టేసుకొని ఇంక నేను దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తానండి, దేవుని చిత్తం కోసం ప్రార్థన చేస్తానండి అంటే నువ్వు యాక్చువల్గా నువ్వు దేవుని చిత్తం కోసం నువ్వు నిజంగా ఎదురు చూడలేదు, నువ్వు అనుకున్నట్లుగా దాన్ని తగులుతుందని ఎదురు చూస్తున్నావు. దేవుని చిత్తం అలాగున్నా జరగదు. దేవుని చిత్తం అంటే అర్థం ఏంటంటే నీ మైండ్లో బేసిక్గా నాకు ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, లేదా నేను ఎలా ఉండాలి అని నీ మైండ్లో ఏముండదు, జీరోగా పెట్టుకొని దేవుడు ఎట్టు నడిపిస్తాను నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. అంటే నెక్స్ట్ నువ్వు కూడా చేయాలనిపిస్తుంది, ఒక సందర్భం వచ్చింది నువ్వు చేస్తున్నావు, అది నిజంగా యాక్చువల్గా ఏంటో నీకు తెలీదు, కానీ నువ్వు దేవుని మీద భారం వేసావు, దేవుని నమ్మకం ఉంచావు, అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నావు. ఇప్పటికిప్పుడు ఒక అడుగు వేస్తున్నావు, కానీ నెక్స్ట్ అడుగు మళ్ళీ ఎటు వేయాలో కూడా నీకు తెలీదు, కానీ ఇప్పటికిప్పుడు నువ్వు అడుగు వేస్తావు. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం అర్థం ప్రతి అడుగులో కూడా ఏంటో తెలీదు, ఎలాగో తెలీదు, కానీ ఇప్పటికిప్పుడు ఒక అడుగు వేయాలనేటువంటి ఒక ప్రేరణ వచ్చింది, ఒక చిన్నగా దేవుని చిత్తం నీకు అర్థమైంది, ఆ అడుగు నువ్వు వేస్తావు. నెక్స్ట్ ఎటు వేయాలో కూడా తెలీదు, కానీ ఇంక నువ్వు నెక్స్ట్ ఈ అడుగు వేసిన తర్వాత నెక్స్ట్ అడుగు ఏంటని నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఈ సంవత్సరం ఏంటి నువ్వు ఆలోచించిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కోసం ఆలోచించాలి. ఈ సంవత్సరం ఏం చేయాలి అటువంటి దాని గురించి ఆలోచించకుండా ఇప్పటికిప్పుడు నేనేం చేయాలని దేవుని చిత్తం తెలుసుకోకుండా నెక్స్ట్ ఇయర్ దేవుని చిత్తం జరగాలని నువ్వు ఎదురు చూస్తుంటే చూసారా, నేను అంటున్నది వాక్యానుసారం అయితే చాలా అజ్ఞానం అంటున్నది అయితే నేను. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నువ్వు దేవుని చిత్తం చేయకుండా ఇప్పటికిప్పుడు నువ్వు బాగా చర్చకి రావాలి, కానీ నువ్వు చర్చకి రావు, కానీ దేవుని చిత్తం ఎదురు చూస్తున్నా అంటావు. అది అలాగా జరగదు. ఇప్పటికిప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, కానీ ఇప్పటికిప్పుడు నువ్వు దేవుని చిత్తం చేయట్లేదు, కానీ రేపేంటో దేవుడు నాకు బయలుపరచాలి, దేవుని చిత్తం నేను చేస్తానంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలండి అంటే ఇప్పటికిప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని చేయడం నువ్వు రెడీగా లేకపోతే రేపటి కోసం దేవుడిని తన చిత్తాన్ని ఎలా బయలుపరుస్తాడు? ఈరోజు ఆల్రెడీ బయలుపరిచిన దాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు వాళ్ళు ఎక్కడ అడిగేయాలో చూపించిన దానిలో నువ్వు అడిగేయకుండా నెక్స్ట్ నేను ఎక్కడ అడిగేయాలో దేవుడు కూడా ముందే చెప్పేయాలంటే దేవుడు అలాగున్నా పనిచేయడు. అందుకని చూడండి, అందుకే ఇక్కడ విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఇక్కడ దేవుని మీద నమ్మకం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వేం పెట్టుకోవట్లేదు మైండ్లో నీకేముండదు. అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు, నేను చూపించే దేశాన్ని వెళ్ళి అబ్రహాం అన్నాడు. ఎక్కడ వెళ్ళాలి ప్రభు, ఏ ఊరు వెళ్ళాలి, ఎంత దూరం ప్రయాణానికి ఎంత టైం పడుతుంది, నేను ఏమన్నా క్యారేజ్ రెడీ చేసుకోవాలా, ఎంత దూరం ప్రయాణం, ఇవేమి అబ్రహాం అన్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళి అన్నాడు, అబ్రహాం ఓకే అన్నాడు, అంతే. దేవుని చిత్తం అంటే అలా ఉంటుంది. ప్రతిదీ ముందు అన్నీ తెలిసేసుకొని మనం అనుకున్న ప్రకారం ఉందో లేదో అనుకోని మనకు అనుకున్న ప్రకారం ఉంటే అది చేసేది అది దేవుని చిత్తం అని కాదు. దేవుని చిత్తం చేయడానికిను మనం అనుకోండి, మనకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, మనం అనుకున్న కాదు చేయడానికి చాలా తేడా ఉంటుంది. నేను దేవుని కోసం ఇది చేద్దాం అనుకున్నానండి అన్నాం అనుకోండి, అర్థం అంటే అక్కడ కంట్రోల్, అది నువ్వు నేను ఇక్కడ నుండి దేవుని కోసం ఇది చేద్దాం అనుకున్నాను అంటే అర్థం ఏంటంటే అది నువ్వు చేయాలని నువ్వు డిసైడ్ అయ్యావు, నువ్వు అనుకున్నప్పుడు నువ్వు అనుకున్న టైంలో నువ్వు చేస్తావు, వద్దనుకుంటూ మానేస్తావు. కానీ దేవుని చిత్తం ఉండే ఎలాంటి తెలుసా, అక్కడ నువ్వేం అనుకోవట్లేదు, కానీ నువ్వు ముందుకెళ్ళే కొందుకి దేవుడు ఎలా నడిపిస్తావు, నడిచేస్తా ఉంటావు. అది దేవుని చిత్తం. ఇది కమిట్మెంట్ కంటే నేను ఇది చేద్దామని తీర్మానం తీసుకుంటే దేవునిలో అన్న దానికంటే దేవుని చిత్తము గురించి ఎదురు చూడడం చాలా లోతైంది, చాలా గొప్పది అంటున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను ఇలా చేద్దాం అనుకున్నానండి అన్నావు అనుకో, ఓకే అది నువ్వు అనుకున్నావు, నీకు ఏం చేయాలో ఎంతవరకు చేయాలో ఏం చేయాలో నీ క్లారిటీ ఉంది. అది నువ్వు అనుకుంటే చేసుకుంటే లేదంటే లేదు, అది నీ కంట్రోల్లో ఉంది. అది కొందరు మంచిదే, కానీ దేవుని చిత్తం అన్నది ఇంకంతకన్నా గొప్పదాన్ని. ఎందుకంటే దేవుని చిత్తం అంటే అర్థం ఏంటంటే ఇది అన్నది ఏముండదు, ఈ టైం అన్నది ఉండదు, ఈ కార్యం అన్నది ఉండదు, ఏం కార్యమో తెలియదు, అది ఎంత పెద్దదో తెలియదు, ఎంతసేపో తెలియదు, కానీ ఇంక నువ్వు దేవుని చిత్తం ఎదురు చూస్తా ముందుకెళ్తా ఉన్నావు. దేవుని చిత్తం అంటే అంత లోతైనటువంటిది అంటున్నాను. అందులో నీ కంట్రోల్ ఏముండదు, అంత దేవుని కంట్రోల్లోనే ఉంటుంది. అది దేవుని చిత్తం. యేసుక్రీస్తు అంటున్నారు, అలాగన పరలోకం నీ చిత్తం నెరవేరబడుచున్నట్టు భూమి మీద నెరవేరబడును గాక మీరు ప్రార్థన చేయండి అంటున్నారు యేసుక్రీస్తు.
అంటే అర్థం అంటే ఇక్కడ పూర్తిగా మన గురించి ఏం కాదు, అంటే మన కోసం మన ఆలోచనలు బట్టి కొన్ని ఇలా జరిగితే బాగుంది మనం ఆశపడి చేస్తుంది కాదు. ఇక్కడ పూర్తిగా దేవుని చిత్తం మీద ప్రతిదీ వదిలేస్తున్నాం. అది దేశం మీదైనా పర్సనల్ లైఫ్ అయినా సరే అదంతా ఇంపార్టెంట్. అందుకని దేవుని చిత్తం అన్న మాటని సిల్లిగా ఎలా పడితే ఊరిని క్లియర్ యాజ్ వాడకూడదు. వినడానికి బాగుంది, వినడానికి ఆత్మీయంగా ఉందని చాలా సందర్భాల్లో క్రిస్టియన్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని పదాలు చాలా ఆత్మీయంగా అనిపిస్తాయి కాబట్టి వాడేస్తుంటాం మనం. కానీ నేను చెప్తాను గ్యారెంటీ 90% మందికి కొన్ని క్రిస్టియన్ పదాలు వాడతాం, కానీ ఎందుకు వాడుతున్నామో దాని అర్థాలు కూడా చాలా మందికి తెలియదు. నాకు తెలిసినకైతే 90% మందికి తెలియదు. దేవుని చేత ఎదురు చూస్తున్నావు అంట, కానీ నిజంగా దేవుని చేత ఎదురు చూస్తున్నావు లేదు, నువ్వు అనుకున్న జరగడం కోసం ఎదురు చూస్తున్నావు తెలియదు. అలాగా అందుకని చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు బేసిక్ ఖచ్చితంగా బెటర్గా కార్యం జరగాలి అంటే నీ లైఫ్లో లేదా మన దేశంలో మన బిడ్డల యొక్క లైఫ్లో లేదంటే సంఘం యొక్క లైఫ్లో సంఘం యొక్క స్థితిలో బెటర్గా జరగాలంటే నీ చిత్తాన్ని పక్కన పెట్టేసి నువ్వు అనుకున్నటువంటి నువ్వు ఆశించింది నీకు ఏదైతే బాగుంటుందో నీకు అనిపించదు దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి దేవుడు ఎలా అయితే అలా గెలపడం రెడీ ఉన్నాను అంటే దేవుని చిత్తం కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్టు. అంటే బేసిక్ ఆలోచన ఏంటంటే పూర్తిగా అది నువ్వు దేవుని చేతుల్లో పెట్టేస్తావు, ఏంటో నీకు తెలియదు. అది వెళ్తూ ఉండగానే నీకు తెలుస్తుంది, ముందు నీకు తెలిసేదేమీ కాదు. కానీ ఎందుకు వెళ్తాము అంటే మన చిత్తం కంటే దేవుని చిత్తం ఇంకా బెటర్ నమ్ముతాము కాబట్టి అలా ముందుకి వెళ్తాం. అది కష్టం అంటే ఖచ్చితంగా కష్టమే, ఎందుకంటే దానికి చాలా ఆత్మీయత ఉండాలి. నెక్స్ట్ ఏంటి ముందు అన్నీ తెలిసేసుకొని ఓకే అంతా బాగుంది నేను అనుకున్నట్టుగా ప్రతిదీ డైరెక్షన్ వెళ్తుంది అనుకున్నప్పుడు ప్రభువా ఇది చేయవా అంటే అది దేవుని చిత్తం కోసం నువ్వు చేస్తున్నట్టు కాదు. నిజంగా దేవుని చిత్తం అంటే ఆ ఆలోచన విధానం ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. అది చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. అది చాలామంది జస్ట్ ఉన్న పదాలు వాడతారు, కానీ నిజంగా దేవుని చిత్తం కోసం వాళ్ళు మాట్లాడుతున్న గ్యారంటీ అయితే లేదు. అలా మాట్లాడాలంటే దేవుని చిత్తం కోసం మాట్లాడాలంటే దానికి చాలా విశ్వాసం ఉండాలి, చాలా నిరీక్షణ ఉండాలి, దేని మీద అపారమైన నమ్మకం ఉంటే కానీ నిజమైనటువంటి దేవుని చిత్తం కోసం మనం ప్రార్థన చేయాలా, మనం ఆలోచన చేయలేం. మరి దేవుని చిత్తము అన్న పదం అంత ఇంపార్టెంట్. అందుకనే ఒకసారి ఆలోచించండి, నిజంగా యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో 2 సార్లు ప్రభు తీసని ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్ అన్నారు నీ చిత్తమే సిద్ధించును గాక. ఆ మాట అన్నాను కానీ ఎన్నిసార్లు ప్రభువా నేను అనుకుని చేయవా ఇది తీసేవని మాట అన్నారంటే ఆల్రెడీ 3సారి చేసిన ప్రార్థన ఎంత బలమైందో, ఎంత ఉన్నతమైంది, ఎంత గొప్పదై ఉంటుందో ఆలోచించండి. యేసుక్రీస్తు కూడా ఆ పాయింట్కి రావడానికి 2 సార్లు తన కోసం ప్రార్థన చేసుకున్నారు. వీలైతే తీసేవా అని ప్రార్థన చేసిన తర్వాత 3సారికి అర్థమై ఎప్పుడన్నా ప్రభు నీ చిత్తమే సిద్ధించును గాక. ఆలోచించండి, అంటే 2 సార్లు అది వద్దు అన్న తర్వాత 3సారి అన్నారంటే ఆ 3సారి చేసిన ప్రార్థన ఎంత బలమైందో, ఎంత ఉన్నతమైన, ఎంత లోతైందో ఆలోచించండి. ఆయన 2 సార్లు అలా చేసిన తర్వాత 3 సార్లు అలా చేశారు. కానీ మనం రోజు 10 సార్లు వాడతాం ఆ పదం నీ చిత్తం జరుగును గాక అని. దేవుని చిత్తం ఎదురు చూస్తున్నాను అంటాం. యేసుక్రీస్తు మాట ఊరినే ఫ్లోలో అనేసిన మాట కాదు. ఎంతో స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఎంతో ఒత్తిడులు ఉన్నప్పుడు, ఎంతో బలమైనటువంటి బాధకున్నటువంటి కార్యం ఉన్నప్పుడు ఫస్ట్లో తన గురించి ఆలోచించుకొని వీలైతే తీసే అన్న తర్వాత అప్పుడు 3సారి అన్నారు ఓకే నాకు అర్థమైంది నీ చిత్తమే. ఆ పాయింట్ రావడానికి ఆయన ఎంత ప్రాసెస్ ఉండేలారో ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మనం మాట అన్నప్పుడు అలాంటి ప్రాసెస్ ఉంటే మనం వెళ్తామా? మనకంత స్ట్రగలే లేదు. ఇక చెప్పడం అసలు చాలా క్యాజువల్గా ఉంటూ ఆ మాట మనం అంటాం, కానీ క్రీస్తు అంత క్యాజువల్ సందర్భాలు అన్న మాట అది కాదు. అంటే అది అంత ఆత్మీయత ఆలోచించండి అంటున్నాను. ఆ మాట లేదంటే అలాగ ఆలోచించటము, అలా ప్రార్థించడం అంటే ఎంత లోతైనటువంటి ఆత్మీయస్థితో. ఇప్పుడు అంటే నిజంగా ఆ మాటలు అంత అర్థం ఉండి అంత బలం ఉంటే అప్పుడు ఆలోచన నిజంగా కనుక ఒక విశ్వాసం దాన్ని అర్థం చేసుకొని దాని సీరియస్నెస్ తెలుసుకొని నిజంగా అలా ప్రార్థన చేశాడంటే అంత ఆత్మీయంగా అంత విశ్వాసంగా ఆలోచించే వ్యక్తి, అంతగా దేవుని మీద తన భారాన్ని మోపి ఆలోచించి ప్రార్థన చేసే వ్యక్తికి ప్రార్థన ఆలకించడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎందుకంటే ప్రార్థనలో ఉన్నట్టు లక్షణం చాలా గొప్పది కాబట్టి అలాంటి వ్యక్తికి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి తన స్వార్థం కోసం ఆలోచించట్లేదు, తనకేదో అనిపించింది అది జరిగితే బాగుందని ప్రార్థన చేస్తున్నాను కాదు. ఆయన దేవుడు ఆలోచన ఏంటో అర్థమయ్యి అది జరిగితే బాగుందని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు అలాంటి వాళ్ళ ప్రార్థన గ్యారంటీగా దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే తన గురించి కాదు, దేవుని యొక్క రాజ్యం గురించి, ఆయన పరిపాలన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అందుకని చూడండి, మనం ఏ ప్రార్థన చేయి, నువ్వు చర్చిలో ప్రార్థన చేయి, నువ్వు ఇంట్లో ప్రార్థన చేయి, నువ్వు దేని గురించైనా ప్రార్థన చేయి, బేసిక్గా నీ ఆలోచనలో ఉండాలి. అక్కడ నీ స్వస్థత కోసం అవ్వచ్చు, నీ ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితుల కొరకే కావచ్చు, లేదా వేరే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ గురించే కావచ్చు. నువ్వు ఏది చేసినా సరే అది జరగాలి నువ్వు ఎందుకు ఆశపడుతున్నావు, అది జరగాలి నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతావు, నువ్వు బయట రోడ్డు మీదకి వచ్చి ధైర్యం కాల్ ఎగరేసుకుని
కొంచెం తిరగచ్చని ఆలోచన చేస్తాను, లేదంటే లేదు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నేను ఇంకా దేవుని చెప్తాను, ఇంకా బాగా చేస్తాను, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నేను ఇంకా దేవునిలో ఈజీగా సాగుతాను, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నేను ఇంకా త్వరగా నేను చర్చికి వెళ్ళడానికి బాగుంటుంది. నేను చాలాసార్లు చెప్పాను చూసారా, చాలా సందర్భంలో మనము ఇంట్లో కొన్ని వస్తువుల గురించి మనం ప్రార్థన చేస్తాం. ఈవెన్ ఎప్పుడు చూడండి, ఈవెన్ బళ్ళు అంటే కొనుక్కోవడం, కార్లు అంటే కొనుక్కోవడం సరే, కొనుక్కోవాలంటే ఎందుకు కొనుక్కోవాలనుకున్నా ఆలోచించాలి. నా కారు కావాలనుకున్నా, ఎందుకు కారు ఎందుకు కావాలి, నాకు బండితో ఎందుకు సరిపెట్టుకుని నా కారు ఎందుకు కావాలి, దానికి సరైన బలమైనటువంటి ఆత్మసమైన కారణం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీకు ఏదైనా ఒక వస్తువు కావాలన్నప్పుడు దానికి ఆత్మసమైన కారణం ఉండాలి. ఇంట్లో వాషింగ్ మిషన్ కావాలంటే ఎందుకు కావాలి, పక్కింటి వాళ్ళు కొంతగా నాకు కొంటే బాగున్నానా, అలా కాదు. నాకు వాషింగ్ మిషన్ ఉంటే దేవుడికి నాకు అది ఇస్తే నాకు పని తగ్గుతుంది, నా బలాన్ని నేను అనవసరంగా బట్టలకు వాడకుండా ఆ టైంలో నేను బైబిల్ చదువుకోవడానికి లేదా ప్రార్థించడానికి లేదా ఇంకా అది వేరే బెటర్ కొన్ని కార్యాలు చేయడానికో నా బలాన్ని నేను అలా యూస్ చేస్తాను, అందులో నాకు కావాలి అలా అనుకోవాలి. లేదు టైడ్ అయిపోతే నేను చర్చికి వెళ్ళిపోతున్నాను కాబట్టి నాకు కనుక వస్తువు వచ్చేస్తే నేను ఈ విషయాలు అనవసరంగా నేను బలహీనం అవ్వకపోతే నేను హ్యాపీగా నేను చర్చికి వెళ్తాను, నేను బలంగా ఉంటాను కాబట్టి నేను చర్చికి వెళ్తాను, దేవుడు ఇచ్చిన బలంతో నేను గట్టిగా చెప్పులు కొడతాను, గట్టిగా పాటలు పాడతాను, నేను గట్టిగా కొన్ని కార్యాలు చేస్తాను. అందుకు నాకు నా బలాన్ని నన్ను బలహీనపరిచి ఈ కార్యాల నుంచి నాకు విడుదల వస్తే బాగున్నాను, అలా ఆశపడాలి. అంతేగాని వాళ్ళు కొంది వీళ్ళు కొంది కాబట్టి నాకు కూడా ఉండాలి, అది సరైనటువంటి ఉద్దేశము కాదు. మనం ఇంట్లో వస్తువులు ఇప్పుడు వాషింగ్ మిషన్ కావచ్చు, లేదంటే ఏందో చెప్పినట్టు కారే కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు, ఏది తప్పు కాదు. కానీ నువ్వు అడిగేటప్పుడు నీ మనసులో ఉండేటువంటి ఆలోచన ఏంటి, అది నువ్వు కావాలని ఆశపడుతున్నప్పుడు అది ఉండేటువంటి ఆలోచన ఏంటి, నీ గొప్ప కోసం నువ్వు అడుగుతున్నావా, లేదంటే లేదు నాకు అది ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కారు ఉందనుకోండి, కొన్ని కార్లు ఈజీగా కంఫర్ట్గా ప్రయాణం చేస్తూ కొన్ని కార్లు ఈజీగా చేసేసుకుంటాం. బయట పనులు కొంచెం ఈజీగా చేసుకుంటే అప్పుడు మన చర్చికి ఈజీగా వస్తాం. ఇక్కడ అనవసరంగా టైర్డ్ అవ్వకుండా ఏదన్నా ఒకవేళ బలాన్ని ఉపయోగించాల్సిన సందర్భం వస్తే ఇక్కడ మనం ఉపయోగిస్తాం, బయట వేరేగా కాకుండా. అందుకోసం కొంత కంఫర్ట్ కోరుకోవడం తప్పేమీ లేదు. కానీ అందరి ముందు గొప్ప కనబడాలి కాబట్టి, నాకు కూడా ఉందని అనిపించుకోవాలి కాబట్టి నేను కొన్ని సంపాదించుకుంటే బాగున్నాను, ఉంటే బాగున్నాను, ఈ స్థితిలో ఉంటే బాగున్నాను అని ఆశపడ్డం మాత్రము వాక్యానుసారము కాదు. అలాంటి ప్రార్థనలు బేసిక్గా పరలోకానికి చేరదు. నీ చిత్తం పరలోకం మీద నెరవేరబడుచున్నట్లు భూమి మీద నెరవేరబడును గాక అంటే మీనింగ్ అది ఏంటంటే అక్కడ మన గురించి కాదు, నేను దేవుని గురించి ఆలోచన చేస్తున్నాను. అది అంత ఆత్మ సంబంధం అంటే అంత లోతైనటువంటి ఒక ఆత్మీయ అనుభవం. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన కూడా బేసిక్గా అలా ఉండాలి తెలుసా. కొన్నిసార్లు బహుశా మన ప్రార్థనకి ప్రతిఫలం లేకపోవడానికి, లేదంటే దేవుడు విన్నాడని నిశ్చయిత లేకపోవడం బహుశా కారణం ఏంటంటే మనం కొన్ని అడుగుతున్నాం. బైబిల్ కొంత అడిగారు వాళ్ళకి దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇప్పుడు అడిగేస్తున్నాం. కానీ నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నీ ఉద్దేశం ఏంటి ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలి. ఎందుకు ఇది నాకు కావాలని ఎందుకు అనుకుంటున్నావు, అది లేకపోతే ఉండే నష్టం ఏంటి, ఉండే లాభం ఏంటి, ఉంటే వచ్చే లాభం ఏంటి, శరీరానుసారమైనదా భౌతికమైనటువంటిదా, లేదా 10 మంది గొప్ప కనపడడానికి, లేదా గౌరవం పెరుగుతుందని వస్తువుల్లో గౌరవం పెరుగుతుంది అనుకోని కావాలనుకుంటున్నామా, లేదు అది ఉంటే నాకు కొన్ని పనులు తగ్గితే నేను ఇంకా కొన్ని ఆత్మ సంబంధాన్ని కార్యం కొంచెం బెటర్గా నేను చేయగలుగుతాను కాబట్టి నాకు అది ఉంటే బాగున్నాను అని ఆశపడుతున్నామా ఆలోచించుకోవాలి. నీ ఇంటెన్షన్స్ కరెక్ట్ అయితే, నీ ఉద్దేశాలు కరెక్ట్ అయితే నిజంగా అప్పుడు నిజంగా నువ్వు దేవుని అడిగితే దేవుడు గ్యారంటీగా దాన్ని దయచేస్తాడు. ఎందుకంటే అల్టిమేట్గా నీ జీవితంలో అయినా, దేశం యొక్క జీవితంలో అయినా, ప్రపంచ జీవితంలో అయినా అల్టిమేట్ దేవుడు ఏంటంటే తన చిత్తం జరిగించాలని అనుకుంటున్నాడు. దాన్ని నువ్వు ఎంత అవైలబుల్గా ఉన్నావు, ఎంత అందుబాటులో ఉన్నావు, ఎంతగా రెడీగా నువ్వు ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మన ప్రార్థనలు ఏ లక్షణం కనబడాలి, ఎలాంటి లక్షణం ఉండాలంటే ప్రభు నీకు నేను అనుకుంది కాదు, నువ్వు అనుకుంది జరగాలి. ఆ ఆశ మన హృదయంలో ఉండాలి. ఆ ఆలోచనతో మనం ప్రార్థన చేయాలి. ఆశపడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన గ్యారంటీగా ప్రతిఫలము దొరుకుతుంది. అందుకనే యాకోబు అన్నాడు, మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోలేదు, ఎందుకంటే మీ భోగ ఏచ్ఛల నిమిత్తం మీరు అడుగుతున్నారు, అందుకని మీకు అది దొరకటం లేదు. కొంతమంది క్రిస్టియన్స్ అలా అడుగుతున్నాను యాకోబే చెప్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు కానీ ఎందుకంటే భోగ ఏచ్ఛల నిమిత్తం అడుగుతున్నారంట వాళ్ళు, అందుకే మీకు దొరకట్లేదు అంటున్నాడు. వాళ్ళేం అడుగుతున్నాం, దేవుడు ఎందుకో చేయట్లేదండి, నేను చాలా కాలం ప్రార్థన చేస్తాను, దేవుడు ఎందుకో చేయట్లేదని అంటున్నారు. కానీ యాకోబుకి ఎంత ధైర్యం అంటే అంటున్నాడు, వాళ్ళ ప్రార్థన టార్గెట్ చేస్తే అంటున్నాడు, నువ్వు సరిగ్గా నువ్వు అడగట్లేదు అంటున్నాడు. దానికి ఎంత ధైర్యంగా ఒకసారి ఆలోచించండి. యాకోబు క్లియర్గా విశ్వాసాలు చెప్తున్నాడు, మీరు అడుగుతున్నారు కానీ మీరు మీ భోగేచ్ఛల మీద మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు అది దొరకట్లేదు అన్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన అంటే ఒక ఆత్మీయ కార్యంలో ఇన్వాల్వ్ అవుతాం, ప్రార్థన అంటే ఆత్మీయ కార్యాన్ని మనం చేస్తాం, కానీ అలా ఆత్మీయ కార్యం చేయడానికి ప్రేరేపించినటువంటి కార్యం మాత్రము భోగేచ్ఛల నిమిత్తము. ఇప్పుడు అది మైండ్లో పెట్టుకొని నువ్వు చేసినప్పుడు నీకు అది దొరకదు. అది పక్కన పెట్టేసి ప్రభు నేను అనుకుంది కాదు నువ్వు అనుకుని జరగాలని మైండ్లో పెట్టుకుని నువ్వు చేస్తే అప్పుడు నీ లైఫ్లో దేవుని చిత్తము జరుగుతుంది.
కొన్నిసార్లు మనం దేవుని చిత్తం జరగట్లేదు ఏంటో జరగట్లేదు అంటే కార్యం జరగట్లేదు అని అంటాను. నువ్వు కరెక్ట్గా ఆలోచన చెయ్యి. నువ్వు సరైన ఉద్దేశం పెట్టుకొని నీ ఆలోచన దాన్ని మార్చుకొని అప్పుడు వెతుకు, ఈజీగా దేవుని చిత్తం జరుగుతుంది. ఇది యాక్చువల్గా పరలోక ప్రార్థన. అందుకనే ఆ రకంగా ఉండాలి మీ ప్రార్థన అంటున్నారు. ఇలాగుంటే నీ ప్రార్థనకి డోకానే ఉండదు. కాబట్టి అందుకనే కొన్నిసార్లు ఆలోచించేద్దాం మనం కూడా. కొన్నిసార్లు ఏంటి మనుషులం కాదు, కొన్నిసార్లు ఏంటంటే గబుక్కుని ఎవరికి ఉండేసరికి ఎవరినో చూసి మనం కూడా అలా ఉంటే బాగున్నాను, మన బిడ్డలు కూడా అలా ఉంటే బాగున్నాను, ఏదో బేసిక్గా వాళ్ళని చూసి ఆశపడిపోతుంటాం. సరే గబుక్కు మనుషులు కంటే కొన్నిసార్లు వెంటనే అలా వచ్చేస్తుంది ఆశ మనకి. కానీ నాకు తర్వాత మనం తెలుసుకోవాలి కదా, ఆలోచించాలి కదా. నేను ప్రార్థన చేస్తాను సరే, ఎందుకు ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళలాగా నేను ఎందుకు ఉండాలి. ఉంటే బేసిక్గా నా ఆత్మ జీవితానికి వచ్చే బెనిఫిట్ ఏంటి, నా భౌతిక జీవితానికి వచ్చే బెనిఫిట్ ఏంటి, ఏది ఎక్కువ శాతం ఉంది, ఇదంతా కూడా మనం ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు అడుగుతున్నప్పుడు నీకు జవాబు వచ్చేటట్టుగా నువ్వు ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా మన చిత్తానుసారంగా నువ్వు అడిగితే నీకు దొరుకుతుంది క్రీస్తు చెప్పారు. అప్పుడు ఆయన చిత్తానుసారం నువ్వు అడగాలంటే ఆయన చిత్తాన్ని మైండ్లో పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలము దొరుకుతుంది. ప్రార్థన గ్యారంటీగా ప్రతిఫలం దొరకాలంటే ఏం చేయాలంటే ఆయన చిత్త ప్రకారం అడ్డం నేర్చుకో. అంటే ఆయన చిత్త ప్రకారం ఆలోచించి ఆయన చిత్తం అంటే తెలుసుకో, దాని తగ్గట్టు నువ్వు ప్రార్థన చేయి. ఆయన చిత్తాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే గ్యారంటీగా నీ ప్రతిఫలము దొరుకుతుంది. ప్రార్థన చేసి అందరూ తల్ల వంచుకొని మూసుకోండి. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా గొప్ప